శ్రీశైల దేవస్థానం అక్రమాల కడ్డాగా మారుతుందంటే అవుననే సమాధానం వస్తుంది భక్తుల నుంచి. మనం చూసాము శ్రీశైల పుణ్యక్షేత్రానికి లక్షలాది మంది భక్తులు ప్రతి నెల వస్తూ ఉంటారు. వీకెండ్స్లో మాత్రం విపరీతమైనటువంటి పబ్లిక్ క్రౌడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఒకవైపు ఆలయ అధికారి నిర్ణయం తీసుకుంటుంటే మరోవైపు కింది స్థాయిలో ఉద్యోగులు మాత్రం పెద్ద ఎత్తున శ్రీశైలానికి వచ్చేటువంటి భక్తులను దోచుకునేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీశైలం టోల్ ప్లాజా ఏదైతుందో ఈ టోల్ ప్లాజాలో పనిచేసేటువంటి సిబ్బంది సుమారుగా 20 లక్షల దాకా అక్రమంగా వసూలు చేశారని నిర్ధారణకు వచ్చారు ఆలయ అధికారి. ఆ నేపథ్యంలోనే 8 మందిని సస్పెండ్ చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే టోల్ ప్లాజాలో ఎలాంటి అక్రమాలు జరిగాయంటే కేవలం టోల్ ప్లాజా అంటే వాహనానికి 4 వీలరు 2 వీలరు 3 వీలర్ ఏవైతే ఉన్నాయో దీనికి ప్రధానంగా కారుకు సంబంధించి 300 రూపాయలు టోల్ ప్లాజా వసూలు చేయాలనేసి స్పష్టంగా బోర్డు అంటే రేట్ల యొక్క బోర్డు కూడా ప్రదర్శిస్తూ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం 300 ఉన్నటువంటి టోల్ రేటును 600 రూపాయలు వసూలు చేయడం, 300 రూపాయలకే టికెట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా 500 ఉన్నటువంటి టోల్ ఫీజును 1000 రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానంగా ఆలయంలో అక్కడ టోల్ ప్లాజాలో పనిచేసేటువంటి 8 మంది సిబ్బంది మీద వేటు వేశారు శ్రీశైలానికి సంబంధించినటువంటి ఈవో అధికారి. గతంలో కూడా 2019కి సంబంధించినటువంటి అంశం మనం ఒకసారి పరిశీలించినట్టయితే 2019-2020 సంవత్సరంలో టోల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ఏసీబీ అధికారి విచారణ చేశారు. అయితే అప్పట్లో ఏసీబీ అధికారం విచారణ చేసినా ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా కర్నూలు రీజనల్ విజిలెన్స్ అధికారిని దేవస్థానంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ చేసి తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తూ ఉన్న ఏసీబీలో పట్టుపడుతూ ఉన్న శ్రీశైల క్షేత్రంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే దీనికి ఇవాళ మళ్ళీ అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనేటువంటి ప్రధానమైనటువంటి విమర్శ భక్తుల నుంచి విమర్శిస్తుంది. కొన్ని డిపార్ట్మెంట్లో మాత్రమే కొంతమంది లాంగ్ స్టాండింగ్గా అక్కడే ఉద్యోగాలు చేయడం, వాళ్ళకి బదిలీలు జరిగినా సరే వాళ్ళు అక్కడి నుంచి వెళ్లకుండా డిప్యుటేషన్ మీద అధికార ఒత్తిళ్లతోనూ లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనూ మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైల దేవస్థానం ఉద్యోగులను శ్రీకాళహస్తికి, కాణిపాకము, కసాపురము, మహానంది దేవస్థానాలకు దేవాదాయ శాఖ బదిలీ చేశారు. బదిలీకి పై వెళ్ళినటువంటి దేవస్థాన అధికారులు సిబ్బంది రాజకీయ పైరవీలతో డిప్యుటేషన్ మీద శ్రీశైల దేవస్థానంలోనే తిష్ట వేసి కుర్చీకి గమ్మేసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇలాంటి వారు మాత్రమే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు ప్రధానమైనటువంటి విమర్శ శ్రీశైలంకి వచ్చేటువంటి భక్తులు విమర్శించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఘటనలో టోల్ ప్లాజాలో అవినీతికి పాల్పడ్డ 8 మంది సిబ్బంది నాగేశ్వరుడు, అదేవిధంగా మల్లికార్జునారెడ్డి, మల్లికార్జున రెడ్డి, బి మల్లికార్జున రెడ్డి, ఎం రామకృష్ణుడు, ఎస్ గోవిందు, శ్రీనివాసులు, బిఆర్ మల్లేశ్వరరెడ్డి, కేకే రాజులను 8 మందిని విధుల నుంచి తొలగించారు. తొలగించినటువంటి ప్లేస్లోనే మరో 8 మందిని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిన నియమించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీశైలానికి వచ్చిన కొత్త ఈవో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున కూడా శ్రీశైలం క్షేత్రంలో జరిగేటువంటి అవినీతి అక్రమాల మీద ప్రక్షాళన చేస్తున్నారని చెప్పుకోవాలి. తాజాగా మనం గత 15 రోజుల క్రితం కూడా చూసాం. 300 టికెట్లు తీసుకొని 500 క్యూ లైన్లో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే స్వయంగా ఆలయ ఈవో క్యూ లైన్లోకి వెళ్ళి అక్కడ పరిశీలించి ఎవరైతే దానికి పాల్పడ్డారో, ఎవరైతే క్యూ లైన్ల ద్వారా లోపలికి పంపించినటువంటి అధికారుల మీద కూడా వేటు వేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే శ్రీశైలంకి వచ్చినటువంటి ఈవో మాత్రం అక్కడ జరిగేటువంటి అక్రమాల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే టోల్ ప్లాజాలో 8 మంది అక్రమాలకు పాల్పడడం, అక్కడ 20 లక్షల అవినీతి జరిగిందని నిర్ధారించడం, 8 మందిని సిబ్బందిని తొలగించినటువంటి ఘటన శ్రీశైల క్షేత్రంలో రావడంతో ఒకసారిగా శ్రీశైలంలో ఏం జరుగుతుందనేటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున నెలకొన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరి ఎండోమెంట్ కమిషనర్ గారికి, మరి ఈవో దేవస్థానం వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే విన్నపం ఏంటంటే శ్రీశైల పుణ్యక్షేత్రానికి ఈ మధ్యకాలంలో కోట్లాది మంది, లక్షలాది మంది యాత్రికులు వస్తూ ఉన్నారు. రోజు ఫ్లోడింగ్ పెరుగుతున్నది. ఈ పెరుగుతున్న నేపథ్యంలో టోల్ గేట్లో అవినీతి చాలా బహిరంగంగా వెలుగులోకి వస్తున్నది. మరి గత సంవత్సరాల నుంచి జరుగుతున్న అవినీతిని మరి ఎవరి బాధ్యులు అనేది కనుగొనడంలో మరి అధికారులు విఫలమైనదని మేము భావిస్తున్నాము. అయితే టికెట్ ఇచ్చేటప్పుడు ఒక టికెట్ చించి మరి లబ్ధిదారు అక్కడికి వాహనదారికి ఇవ్వాలి, రెండో టికెట్ దేవస్థానంలో రికార్డు పొందుపరచాలి. కానీ అలాంటి చర్యలు చేపట్టకుండా తమ ఇష్టారాజ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దేవాదాయ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం
వాళ్ళపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి అవినీతి ఎక్కడెక్కడ జరుగుతున్నది, దీనికి మూలం ఏంటో పరిశోధన చేయాల్సిన అవసరం మరి దేవస్థానం యువపై బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే రెగ్యులర్గా ఉన్నట్టు ఎంప్లాయీ దానికి బాధ్యత వహించాల్సిందిగా మేము మరి కోరుతున్నాము. ఏదైతే అక్కడ జరుగుతున్న అవినీతి ఎప్పటి నుంచి జరుగుతున్నదో అన్ని పరిశోధన చేసి సమగ్ర విచారణ జరిపించి అలాంటి వారిపై పునరార్థం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము దేవస్థాన యువ గారిని కోరుతున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో అవినీతికి అంతు లేకుండా పోతుంది. ఎన్నిసార్లు ఈ అవినీతిపై అవినీతి బయటపడినప్పటికీ అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేసి మరి దోషులను వదిలేస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో మళ్ళీ శ్రీశైలం టోల్గేట్లో మరి కొన్ని బస్సులని టికెట్స్ ఇవ్వకుండా పంపించడము, అలాగే ఆ టికెట్లో ఒకే నెంబర్ గల టికెట్టు మరి ఒకే బస్సుకి 2 బస్సులకి ఒకే టికెట్ ఏ విధంగా ఇస్తారో అర్థం కాని పరిస్థితి. మరి దీనిపై కూడా మరి 8 మందిని దేవస్థానం సిబ్బందిని తొలగించారు. మరి గత 3 సంవత్సరముల నుండి ఆ టోల్ గేట్లో ఎంత అవినీతి జరిగిందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఉంటుంది. మరి గతంలో కూడా ఏసీబీ వారు వచ్చి మరి ఎంక్వైరీ చేశారు తుతు మంత్రంగా. మరి వాటిపై కూడా ఇప్పుడు విచారణ జరపాలి. మళ్ళీ ఇప్పుడు ఈ టోల్ గేట్ నందు మళ్ళీ ఈ అవినీతి బయటపడింది కాబట్టి అధికారులు అవినీతి బయటపడినప్పుడు కఠినమైన చర్యలు ఉండాలి. మామూలుగా ఎంక్వైరీ కమిటీ వేసి ఇంకా దాన్ని చాపగిన్నెలాగా కాముగా ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు ఇటువంటి పునరావృతి కాకుండా గతంలో 3 సంవత్సరాల నుండి జరిగిన అవినీతిపై కూడా ఎంక్వైరీ చేయాలి. ప్రస్తుతం ఉన్న మరి వాళ్ళు ఏ విధంగా ఈ టికెట్ 2 బస్సులు ఒకే టికెట్ని మరి 2 వాహనాలకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. మరి వీటందరిపై సమగ్ర విచారణ జరిపి దేవస్థానము ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవినీతిని కట్టడి చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.